అడిగేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 50,000 ఎకరాల ఆయకట్టు తగ్గింది. డిపిఆర్ లో చూపించింది ఒకటి, క్షేత్రస్థాయిలో ఖర్చు చేసింది మరోటి. నీళ్లు అమ్ముతామంటూ బ్యాంకుల నుంచి అప్పులు, 15 బ్యాంకులతో 87,000 కోట్ల రుణాలకు ఒప్పందం. భూకంపం జోన్ లో మల్లన్న సాగర్ కట్టిండు. కాగ్ నివేదికలో బయటపడ్డ డొల్లతనం. ఏం చెప్పిండు ఎరికేనా? అప్పులు బ్యాంకులు అప్పులు ఇచ్చిరుగా, ఆ అప్పులకు ఏం చెప్పిండంటే, మరి ఎట్లా కడతారా బ్యాంకు కూడా లోన్ ఇస్తే ఎట్లా కడతావా అప్పు అని అంటే చెప్పాలి కదా ఏదో ఒకటి. కేసీఆర్ ఏం చెప్పిండు ఎరికేనా? కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి రైతులకు అమ్ముతా, రైతులకు అమ్మితే ఆ తర్వాత ఇళ్లకు నల్లాలు పెట్టినా నల్లాల బిల్లులు కూడా వసూలు చేస్తా, వసూలు చేసి ఈ పైసలు ఆ పైసలు జమ చేసి కడతా మీకు అని చెప్పిండు. పంటకు ఎకరాకి 50,000 రూపాయలు వస్తాయి, అవి కడతా అన్నాడు. పంట పండితే కూడా గని రావు. ఇట్లా మాయ మాటలు చెప్పి బ్యాంకులను కూడా టోకర పెట్టిండు కేసీఆర్. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఎత్తి గుద్దుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని కాగు తన నివేదికలో కడిగి పారేసింది. 80,000 పుస్తకాలు చదివిన అప్ర మేధావి కేసీఆర్ కాక రూపాయి ఖర్చు పెట్టి కనీసం ఆటాన ప్రయోజనం తెలంగాణకు దక్కేలా చేయలేదు. కాగ్ నివేదికను గురువారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభం జరగకపోను, 50,000 ఎకరాల ఆయకట్టు పడిపోయిందని కాగ్ తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం డిపిఆర్ లేకుండానే కేసీఆర్ కాక 25,000 కోట్లను అప్పనంగా నిర్మాణ సంస్థకు అప్పగించేశారు. మరోవైపు డిపిఆర్ లో 63,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిన కాక అంచనా వ్యయాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయిండు. మొత్తంగా ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 1,47,000 కోట్ల రూపాయల పైచీలకు వ్యయానికి పెంచేసిండు. ఎక్కడి 63,000 కోట్లు, ఎక్కడి 147,000 కోట్లు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల కోసం కట్టిందా, పైసల కోసం కట్టిందా అన్న అనుమానాలు చిన్నపిల్లాడి కలగమానదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో ఎకరం సాగు చేయడానికి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఒక ఎకరం బార పెడతానికి 6 లక్షల రూపాయల ఖర్చు. వానాకాలంలో 150 టీఎంసీలు నిల్వ చేసిన యాసంగి పంటకు నీటి కొరత ఏర్పడుతుందని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. 56 పనులు చేస్తే 12 మాత్రమే పూర్తయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టును 7 లింకులుగా విభజించారు. ప్రాజెక్టు పనులను 56 కాంట్రాక్టుల కింద అప్పగించగా మొత్తం 56 పనుల్లో 2022 మార్చి నాటి కేవలం 12 పనులు మాత్రమే పూర్తయి 40 పనులు సాగుతుండగా వీటిలో పురోగతి 3% నుంచి 99% వరకు ఉంది. మరో 4 పనులు ఇంతవరకు ప్రారంభించలేదు. సివిల్ పనులు మొత్తం 1,02,267 కోట్లు కాగా 2022 నాటికి 69% పనుల్ని 70,666.48 కోట్లతో పూర్తి చేసింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 9,81,110.33 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా 63,000 ఎకరాలను సేకరించారు. డిస్ట్రిబ్యూటరీ సంస్థ వ్యవస్థ నిర్మాణంతో పాటు ముఖ్యమైన పనులకు అవసరమైన భూముల సేకరణ ఇంకా కొనసాగుతుంది. అయిపోయింది కాళేశ్వరం దుకాణం క్లోజ్ అయిపోయింది. సర్వనాశనం చేసిన కేసీఆర్.